మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా సరే భాగ్యాధిపతి చాలా ముఖ్యమైన గ్రహం. మరి ఈరోజు చెప్పేది ప్రతి ఒక్కరి భాగ్యాధిపతి కూడా. మీ భాగ్యాధిపతి ఏదైనా గ్రహాల మీద దృష్టి ఉంటే ఆ గ్రహాలు మంచి ఫలితాలని ఇస్తాయి. అట్లాగే విపరీత గ్రహాల మీద కూడా దృష్టి ఉంటే ఆ గ్రహాలు మంచి బలం కలిగి ఉంటాయి. 7వ నెల 1994లో పుట్టిన వారి జాతకం ఇది. ఈయన సరైన సమయానికి జాబ్లో సెటిల్ అయ్యారు. అది ఎలాగా చూద్దాం. లగ్నాధిపతి చంద్రుడు. మరి చంద్రుడు నీచపడ్డాడండి. లగ్నాధిపతి చంద్రుడు నీచ పొంది ఉన్నారు. లగ్న కారక ఎవరు? రవిగ్రహం. ఆయన ద్వితీయాధిపతి అయ్యి ఈ రవిగ్రహం పునర్వసు నక్షత్రంలో అంటే భాగ్యాధిపతి నక్షత్రంలో స్థితి పొందారు. కాబట్టి మరి లగ్నంలో ఎవరు దిగ్బలం పొందుతారండి? గురుగ్రహం దిగ్బలం పొందుతారు. ఇక్కడ భాగ్యాధిపతి నక్షత్రంలో రవి ఉన్నారు కాబట్టి గురుడిచ్చే ఫలితాలు రవిగ్రహం అందిస్తారు. ఒకటి. తర్వాత లగ్నాధిపతి నీచపడినప్పటికీ నీచబడిన గ్రహరాశ్యాధిపతి చంద్రుడి మీద దృష్టి కలిగి ఉన్నారు. లగ్న బలం ఉంది. ఇంకపోతే ఇక్కడ విపరీత గ్రహాలు అనే పాయింట్ చెప్పి ఉన్నాను. విపరీత గ్రహాలు అంటే లగ్నం నుండి షష్ఠ అష్టమ వ్యయాధిపతులు వారి వారి స్థానాల్లో ఉంటే అది విపరీత రాజయోగం, లేదా వారు ఎక్స్చేంజ్ అయ్యి ఉంటే అది విపరీత రాజయోగం. ఈయనకి లగ్నాధిపతి చంద్రుడు పంచమంలో స్థితి పొందారు. పంచమాధిపతి కుజుడు వీక్షణ పొందుతున్నారు చంద్రుడికి. రెండవది లగ్నంలో రవి భగవానుడు. రవి ఎవరు? ద్వితీయాధిపతి. ఈ చంద్రుడు కాలపురుష కుండల చక్రానికి 4వ అధిపతి. ఈయన పంచమాధిపతి. అంటే లగ్న చతుర్థ పంచమాధిపతుల కలయిక అనుకుందాం. ఇంకా ద్వితీయాధిపతి లగ్నంలోనే ఉన్నారు కాబట్టి మంచి సంపాదన స్వయం ప్రకృతితో సంపాదిస్తారు. అట్లాగే భాగ్యాధిపతి నక్షత్రం ఉన్నారు కాబట్టి తండ్రి గారు కూడా మంచి సంపాదన పరులయ్యి ఉంటారు. భాగ్యాధిపతి నక్షత్రంలో రవిగ్రహం ఒకే పాలిత గ్రహాలు. ఇక్కడ ఇదే బలం ఏర్పడింది చూడండి. ద్వితీయాధిపతి అంటే ధన కుటుంబ స్థానాధిపతి రవి పునర్వసు నక్షత్రంలో గురుపాలిత నక్షత్రంలో గురుపాలిత రాశిలో స్థితి పొంది ఆ నక్షత్రాధిపతి గురుడు భాగ్యాధిపతి అయ్యారు. ఇది వీరి జాతకం. ఇంకా చతుర్థాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. అంటే వీరికి మంచి అసెట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ శుక్రుడు స్వనక్షత్రంలోనే ఉన్నారు. ఈ శుక్రుడు స్వనక్షత్రంలోనే ఉన్నారు, పుబ్బా నక్షత్రంలో. ఇది ఇలా పోతే ఈ శుక్రుడు లాభాధిపతి కూడా అయ్యారంటే ద్వితీయానికి లాభానికి కారకుడు గురుడే. చూడండి ఎలా కనెక్షన్ కుదిరిందో. ద్వితీయానికి లాభానికి కారకుడు గురుడే అయ్యారు. మరి ఈ గురుడు శుక్రుని ఇంట్లో స్థితి పొందారు. అలాగే లగ్నానికి చతుర్థ స్థానం చంద్రుడు కారకుడు. అంటే గురునికి బలం ఉంది. ఇకపోతే కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి అష్టమాధిపతి శని భగవానుడు. ఈయన శతభిష నక్షత్రంలో ఉన్నారు. ఏదైనా గ్రహం వక్రంలో ఉండి ఆ గ్రహం కానీ రాహుకేతువుల నక్షత్రాల్లో ఉంటే మంచి ఫలితాలు అందిస్తుంది.
శని భగవానుడు అష్టమంలో ఉన్నారు. ఇది విపరీత రాజయోగం. అష్టమ కారక కూడా శని భగవానుడే. శని భగవానుడు మంచి ఫలితాలను అందిస్తున్నారు. ఈ శని భగవానుడు కేతువుని చూస్తూ ఉన్నారు. అట్లాగే ధనస్థానంలో ఉన్న శుక్రుడిని చూస్తూ ఉన్నారు. అట్లాగే 10వ దృష్టితో లగ్నాధిపతిని చూస్తూ ఉన్నారు, చంద్రుణ్ణి. చంద్ర నక్షత్రాధిపతి ఎవరు? అనురాధ నక్షత్రం చంద్రుడే. మరి చంద్ర నక్షత్రాధిపతి శని భగవానుడు చంద్రుడిని చూస్తూ ఉన్నారు. గుడ్. ఇంకపోతే బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు ఈయనకి. ఇది మంచిదే. ఇది విపరీత రాజయోగమే. మరి ఈ బుధుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు, రాహు నక్షత్రంలోనే. ఈ బుధుడు ఈ లగ్నానికి వ్యయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. తృతీయకారకుడు కుజుడు, వ్యయకారకుడు శని భగవానుడు. అంటే ఈ లగ్నానికి బుధ మహర్దశ అంతా సప్తమ సంబంధించి అష్టమానికి సంబంధించి బుధ మహర్దశ నడిచిపోయింది. ప్రజెంట్ కేతు మహర్దశ వీరికి. దశమంలో శుభగ్రహాలే మంచి ఫలితాలను ఇస్తాయి, పాపగ్రహాలు ఇవ్వవు. అన్నిటికన్నా కేంద్ర స్థానాల్లో దశమక్షేత్రం బలమైంది. కానీ వీరికి ఈ దశమక్షేత్రం ఉన్న కేతు మహర్దశలోనే మంచి ఉద్యోగం, అట్లాగే ఇల్లు, కారు ఇవన్నీ కూడా సంపాదించుకున్నారు వీరు. ఎందుకండి? చూడండి, భాగ్యాధిపతి గురుడు కేతువుని చూస్తూ ఉన్నారు. ఈ కేతువు ద్వితీయాధిపతి అయిన నక్షత్రంలో కృత్తికలో ఉన్నారు. ధనం అనేది వీరికి మంచిగా వస్తుంది. దశమంలో కేతువు ఉన్నారు. కేతువుకి జలతత్వరాశి, అగ్నితత్వరాశి మంచి ఫలితాలను ఇస్తుంది. దశమంలో కేతువు ఉన్నారు. దశమ కారకుడు వ్యయస్థానం పొందినప్పటికీ స్వరాశిలో ఉన్నారు. అట్లాగే భాగ్యాధిపతి గురుడు కేతువుని చూస్తూ ఉన్నారు. కృతికా నక్షత్రం ఉన్నారు. కృతికా నక్షత్రాధిపతి రవి ఈ లగ్నానికి ద్వితీయాధిపతి. ఇది ధనకారకమే వచ్చింది. అందుచేత వీరు 27వ సంవత్సరం వచ్చేటప్పటికి భాగ్యాధిపతితో వీక్షణం ఉంది కాబట్టి వీరికి అన్నీ సెటిల్ అయ్యాయి. ఇంకా శుక్రుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. ద్వితీయాధిపతి కాదు శుక్రుడు, చతుర్థాధిపతి, లాభాధిపతి అయ్యారు. ఈ కారకుడు గురుగ్రహం. మరి ఇంకా గురుడు 1, 2, 3, 4, 5 ఇక్కడ పెట్టిన హెడ్లైన్ ఏంటండి? విపరీత గ్రహాల మీద దృష్టి ఉంటే, మరి గురుడికి శని భగవానుడి మీద దృష్టి ఉంది. ఈ లగ్నానికి శని భగవానుడు విపరీత గ్రహం. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నారు. గురు దృష్టి ఉంది. గురుడు ఎవరండి? మళ్ళీ భాగ్యాధిపతి అయ్యారు. అంటే ఎవరికైనా భాగ్యాధిపతి ఏదైనా గ్రహాల మీద దృష్టి ఉంటే మీరు అదృష్టవంతులే. అలాగే నైసర్గిక శుభగ్రహం గురుడు ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. ఈ గురుడు శని మీద దృష్టి ఉంది. శని భగవాను కేతు భగవాను మీద దృష్టి ఉంది. 5, 6, 7, 8, 9 విపరీత గ్రహమైన బుధ గ్రహం మీద కూడా దృష్టి ఉంది. బుధ గ్రహం మీద కూడా దృష్టి ఉండడం కారణం చేత ఈ వ్యక్తికి శని మహర్దశలో జన్మించారు. శని మహర్దశలో జన్మించారు ఈ వ్యక్తి. తర్వాత బుధ మహర్దశలో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, విపరీత గ్రహము అంటే మాత్రం అంత సులువుగా అయితే మాత్రం ఏది అందించదండి. విపరీత గ్రహం ఉన్నది అంటే మంచే జరుగుతుంది, కానీ జీవితంలో కష్టపడ్డాకే మీరు ఊహించిన విధంగా సెటిల్ అవుతారు. ఇది విపరీత గ్రహాల మీదకి
భాగ్యాధిపతి దృష్టి ఉన్నప్పుడు మరింత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ వ్యక్తికి ఎలాంటి ఫలితాలు అనేటప్పటికీ చూడండి, భాగ్యాధిపతి అయిన గురుడు దశమ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. ఉద్యోగ స్థానాన్ని, అందులో కేతు భగవానుడు కృత్తికా నక్షత్రంలో, కృత్తికా నక్షత్రాధిపతి ఈ జన్మ లగ్నానికి ద్వితీయాధిపతి అయ్యాడు. ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉన్న కేతువుని గురుడు తన దృష్టితో చూస్తూ ఉన్నారు. అంటే ద్వితీయ స్థానానికి కారకుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగానికి ఎలాంటి డోకా లేదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, కేతుగ్రహం కానీ దశమ క్షేత్రంలో ఉంటే ఇలాంటి కాంబినేషన్లో ఉండాలి. లేదంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు అయితే మారుతూ ఉంటారు. అటాచ్డ్గా ఉండరు, డిటాచ్డ్గా ఉంటారు. అదే రాహుగ్రహం ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కేతుగ్రహం, కేతువు తన పాలిత రాశిలో ఉన్నారు. ఆ నక్షత్రం కూడా కృత్తికా నక్షత్రం, లగ్నకారకుడు నక్షత్రంలో ఉన్నారు. అట్లాగే ఇది ద్వితీయాధిపతి అయ్యారు. అందుకని కేతు మహాదశలో వీరికి ఉద్యోగము అన్ని రకాల సెటిల్మెంట్ అయింది. వివాహము కాలేదు. వివాహ విషయమై సప్తమ స్థానాన్ని రవి చూస్తున్నారు. కాబట్టి సప్తమ కారకుడు శుక్రుడు, ఆయన ద్వితీయంలో ఉన్నారు రవికి. అంటే చూస్తున్నప్పటికీ ఈ రవిగ్రహం 2 శుభగ్రహాల మధ్యన ఉన్నారు. కాబట్టి దుష్ప్రభావాలు అయితే ఇవ్వరు. సప్తమాధిపతి శని భగవానుడు చూస్తూ ఉన్నారు. మంచిదే. దీనివల్ల మంచి భార్య అనేది వస్తుంది. రవిగ్రహం చూస్తున్నారు కాబట్టి మరి కొంచెం అథారిటేటివ్గా ఉంటారు. ఇదే కుజగ్రహం ఈ లగ్నానికి దశమాధిపతి అయ్యి శుక్ర భగవాన్ని చూస్తున్నారు. ద్వితీయంలో ఉన్న శుక్ర భగవాన్ని. దశమాధిపతి అయ్యి శుక్ర భగవాన్ని చూస్తున్నారు కాబట్టి దశమంలో కుజుడు దిగ్బలం పొందుతారు. ఇక్కడ దశమంలో కుజుడు లేరు, లాభంలో ఉన్నారు గురుకారక ప్లేస్లో. అది కూడా మంచిదే. ఈ కుజుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నారు. ఎవరి నక్షత్రం అండి? లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు. లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అందుచేత ఏ గ్రహాలు, చంద్రుడు మిత్రరాశిలో ఉన్నారు, కేతువు మిత్రరాశిలో ఉన్నారు, తర్వాత రవి మిత్రరాశిలో ఉన్నారు, గురుడు మిత్రరాశిలో లేరు, శుక్రుడు మిత్రరాశిలో లేరు, కుజుడు తన సొంత రాశిలోనే ఉన్నారు, శని భగవానుడు తన సొంత రాశిలోనే ఉన్నారు. జాతకాలు ఇలా చూడగానే మనకి చెడు అయితే మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కోణంలో ఎవరో ఒకరికి కొంచెం చెడు అనేది ఉండవచ్చు. కానీ ఫస్ట్ మనం చూడవలసింది ఎప్పుడూ కూడా మంచే చూడండి. జాతకం చూడగానే అది ఎంతటి కష్టమైన జాతకమైనా మంచే చూడండి. చూడడం నేర్చుకోండి. ఎలాగా? మా లగ్నాధిపతి ఎలా ఉన్నారు, ఒకటో పాయింట్. పంచమాధిపతి ఎలా ఉన్నారు, రెండో పాయింట్. భాగ్యాధిపతి ఎలా ఉన్నారు. ముఖ్యంగా భాగ్యాధిపతి ఏ గ్రహాలనైతే చూస్తారో ఆ గ్రహాలు 100% మంచి చేస్తాయి. 100%. అలాగే భాగ్యాధిపతి నక్షత్రంలో మీకు కానీ 2వ అధిపతి, 5వ అధిపతి, 9వ అధిపతి, 11వ అధిపతి ఉంటే, ఎందుకు ఈ అన్నిటికీ కారకుడు గురుడే, ఆటోమేటిక్గా భాగ్య ఫలితాలు అందుతాయి 100%. అది ఒక పాయింట్. రెండోది, మీ జన్మజాతక చక్రంలో విపరీత గ్రహాలు ఏమైనా ఉంటే ఆ విపరీత గ్రహాల మీద భాగ్యాధిపతి ఎవరైతే వారు దృష్టి ఉందనుకోండి, ఆ గ్రహాలు కూడా మంచి అభివృద్ధిలోకి ఉంటాయి, మంచి చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే దశ శుక్ర మహాదశ వస్తుంది 2028కి. కేతు మహాదశ. శుక్రుడు ఈ లగ్నానికి చతుర్థాధిపతి, లాభాధిపతి అయ్యారు. చతుర్థకారకుడు ఎవరండి? చంద్రుడు. లాభకారకుడు ఎవరండి? గురుడు. చతుర్థకారకుడు చంద్రుడు, లాభకారకుడు గురుడు. మరి చంద్రుడు లగ్నాధిపతి అయ్యారు, లాభకారకుడు గురుడు భాగ్యాధిపతి అయ్యారు.
అందుచేత శుక్ర మహాదశ అద్భుతమైన యోగాన్ని అందిస్తుంది. ఈ వీడియో అర్థం అవ్వనట్లు ఉంటుంది, చాలా ఈజీ. మరొకసారి చెప్తాను వినండి. లగ్నాధిపతి చంద్రుడు మిత్రరాశిలో ఉన్నారు, నీచపడినప్పటికీ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అంటే చంద్రుడు కూడా విపరీత రాజయోగం కిందే తీసుకోవచ్చు. ఇంకా చంద్రుడు గురుడు కారకత్వంలో ఉన్నారు, గురుడు చంద్రకారకత్వంలో స్థిరపడ్డారు. ఇక్కడ చూడండి, చతుర్థ పంచమాధిపతులు ఒకరి కారకత్వంలో ఒకరు స్థిరపడ్డారు. ఇది కూడా మంచిదే. రెండవది, భాగ్యాధిపతి గురుడు చతుర్థంలో ఉండి డైరెక్ట్ దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు. దశమంలో కేతు భగవానుడు కృతికా నక్షత్రం. ఈ కృతికా నక్షత్రం ఈ లగ్నానికి ద్వితీయాధిపతి అయ్యారు. ఈ ద్వితీయాధిపతి వెళ్ళి లగ్నంలో పునర్వసు నక్షత్రం గురు నక్షత్రంలో ఉన్నారు. అందుచేత చిన్నప్పుడే వీరు సెటిల్ అవ్వడం అనేది 100% జరుగుతుంది. అట్లాగే శని భగవానుడు విపరీత రాజయోగం, బుధ భగవానుడు విపరీత రాజయోగం, ఈ 2 గ్రహాల మీద గురు దృష్టి ఉందండి. ఈ 2 గ్రహాల మీద గురు దృష్టి ఉంది. ఈ 2 వాయుతత్వ రాశులే. ఈ 2 కూడా వాయుతత్వ రాశులే. గురుడు ఒక భావానికి అగ్నితత్వం వహించాడు, ఒక భావానికి జలతత్వం వహించాడు. వాయువు అగ్ని గురు దృష్టి, అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మరి కర్కాటక లగ్నానికి బాధాకారకుడు శుక్రుడు అండి. మరి శుక్రుడు ఇబ్బంది పెడతాడా? సప్తమాధిపతి వీక్షణ ఉంది శుక్రుడు మీద. శుక్రుడు శని భగవానుడు అష్టమాధిపతి మీద ఉన్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇది అబ్బాయి జాతకం కాబట్టి శుక్రగ్రహం బాగుండాలండి. జన్మజాతక చక్రంలో ఎవరి కోసం? వచ్చే భార్య చతుర్థాధిపతి శుక్రుడు స్త్రీ గ్రహం. శని భగవానుడు వక్రించి శుక్రగ్రహం మీద దృష్టి, శుక్రుడు కూడా నేరుగా పరస్పర దృష్టి అందిస్తూ ఉన్నారు. చతుర్థాధిపతి లాభాధిపతి ఇలా అందించినప్పుడు లాభకారకుడు గురు దృష్టి శని మీద ఉండడం చేత 100% ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. వీరికి అనుకున్న టైంకి అనుకున్నట్టు అన్ని విషయాలు జరుగుతాయి. జాతకం చూసేటప్పుడు మాత్రం ముందు మాకు ఈ గ్రహం ఇక్కడ ఉంది అని గురుడు ఉన్నాడు. చాలా వీడియోలో చెప్పారు, ఏ గ్రహం అయితే గురుపాలిత గ్రహం, గురుపాలితలో శనిపాలిత గ్రహం, శనిపాలితలో ఉన్నారండి, ఉంటే మంచిదండి అని చెప్పు, అది కరెక్టే. కానీ ఆయన భాగ్యాధిపతి అయినప్పుడు 100% భాగ్యాన్ని అందిస్తారు కాబట్టి అది ఏ గ్రహమైనా మంచి ఫలితాలు అందిస్తుంది. అట్లాగా ఆ గ్రహం ఏ గ్రహాల మీద దృష్టి సారించిందో ఆ గ్రహాలు మంచి ఫలితాలు అది చెడు గ్రహమైనా మంచి ఫలితాలు అందిస్తుంది. మనకి ఏ నక్షత్రాల మీద స్థిరపడ్డారో ఆయన వెళ్ళి ఎలా ఉన్నారో ఆ భావకారకుడు సపోర్ట్ చేస్తున్నారో లేదా జాతకం చూసినప్పుడు చూసుకోండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉందని కోరుకుంటూ నమస్తే.